వెంకట్ తన పొలాల మధ్య ప్రయాణిస్తూ 2 గ్రామాల దూరంలోని తన ఆంటీ ఇంటికి చేరాడు. ఆంటీ అంటే కోటి చెల్లి అతన్ని చూసి ఆశ్చర్యంతో అడిగింది, వెంకట్, నువ్వే ఒక్కరే వచ్చావా? నీ తల్లిదండ్రులు, కుటుంబం ఎక్కడా? వెంకట్ మెల్లగా చెప్పాడు, నేనొక్కటే వచ్చాను ఆంటీ. వెంటనే వెంకట్ను స్నానం చేయించి శుభ్రంగా చేయించారు. ఆ తర్వాత ఆహారమిచ్చి హృదయపూర్వకంగా చూసుకున్నారు. తర్వాత వెంకట్ పొలాల్లో పరుగెత్తుతూ ఆడుతున్నప్పుడు అనుకోకుండా పడి కాలిగాయమైంది. ఆంటీ వెంటనే వచ్చి గాయానికి పసుపు వేసి సంరక్షించారు. ఇంతలో కోటి తన చెల్లిని ఫోన్ చేసి వెంకట్ గురించి అడిగాడు. ఆంటీ నవ్వుతూ చెప్పింది, అతను నా ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత రోజు కోటి మరియు లక్ష్మి ఆంటీ ఇంటికి వెళ్లారు. ఆ రోజు హోలీ పండగ. వెంకట్ రంగులతో, మట్టితో, స్నేహితులతో ఆడుతూ ఆనందంగా నవ్వాడు. కోటి అతన్ని చూసి కోపంతో నిలిచాడు. వెంకట్ మళ్ళీ ఆంటీ ఇంటికి పరుగెత్తి వెళ్లాడు. తదుపరి భాగం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.